హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే సెక్టర్ 36. ఈ మూవీని నిజంగా జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ప్రేమ్ అనే వ్యక్తి మీలో ఎవరో కోటేశ్వరుడు అనే ప్రోగ్రామ్ ని టీవీలో చూస్తూ ఉంటాడు. ప్రేమ్ ఒక పెద్ద బంగ్లాలో సోఫా మీద కూర్చొని కాస్ట్లీ బట్టలు వేసుకుని ఆ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటాడు. నిజానికి ఆ ప్రోగ్రామ్ లో ఒక కంటెస్టెంట్ ని అడిగిన క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్ చెప్తాడు. అప్పుడు ప్రేమ్ ఆ కంటెస్టెంట్ ని బాగా తిడుతూ తనకిచ్చిన 4 ఆప్షన్స్ లో ప్రేమ్ కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేస్తాడు. నిజానికి ప్రేమ్ చెప్పిన 4th ఆన్సరే కరెక్ట్ అవుతుంది. అంటే ప్రేమ్ చాలా షార్ప్ గా ఉంటాడు. అప్పుడే ప్రేమ్ కి తన వైఫ్ కాల్ చేస్తుంది. నిజానికి ప్రేమ్ దగ్గర ఒక చిన్న సెల్ ఫోన్ ఉంటుంది. ప్రేమ్ తన వైఫ్ తో దిహాతీ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ్ తన వైఫ్ తో మాట్లాడుతూ మందు గ్లాస్ లో మందు తాగుతూ మటన్ తింటూ ఉంటాడు. ఆ మాంసంలో అన్ని మొక్కలే ఉంటాయి. దాంతో ప్రేమ్ ఆ మొక్కలన్నీ తీసుకుని వెళ్లి డస్ట్బిన్ లో వేసేసి ప్లేట్ ని కూడా బాగా క్లీన్ చేస్తూ తన వైఫ్ తో చాలా ప్రేమగా మాట్లాడుతూ, నేను మనీ పంపించాను, నీకు తొందరలోనే ఆ మనీ అందుతుంది, నువ్వు బాధపడకు, నేను కొన్ని రోజుల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చేస్తాను, టైంకి తిని మందులు వేసుకో, అప్పుడే పుట్టబోయే బిడ్డ మంచి బరువు ఎత్తుతో పుడుతుంది అని తన వైఫ్ తో ఫోన్ లో మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. నిజానికి ప్రేమ్ వైఫ్ సెకండ్ చైల్డ్ తో ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ రేడియోని ఆన్ చేసి వాల్యూమ్ బాగా పెంచి డ్రెస్ చేంజ్ చేసుకుని అలాగే కొద్దిసేపు మత్తులో బాగా తూలి కింద నుంచి పై ఇంటికి వెళ్తాడు. అక్కడ టాయిలెట్ లో ఒక అమ్మాయి బాడీ నిర్జీవంగా పడి ఉంటుంది. ఆ టైంలో ప్రేమ్ కేవలం బనియన్ మరియు ఇన్నర్ మాత్రమే వేసుకుని ఉంటాడు. ఆ అమ్మాయి స్కూల్ డ్రెస్ లో ఉంటుంది. ప్రేమ్ నాన్ వెజ్ ని కట్ చేసే కత్తిల్ని తీసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ కత్తిని తీసుకుని ప్రేమ్ ఆ అమ్మాయి బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ సీన్ మాత్రం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ టాయిలెట్ లోపలికి ఎర్రటి బ్లడ్ బాగా వెళుతూ ఉంటుంది. ప్రేమ్ ఆ అమ్మాయి బాడీని కట్ చేసే సౌండ్ కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రామ్ చరణ్ పాండే అనే ఒక పేరు గల ఒక ఎస్ఐ తన ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాడు. అలాగే పాండే తన నాన్నగారికి కూడా మొక్కుతాడు. పాండే ఫ్యామిలీలో పాండే తన వైఫ్ మరియు కూతురు ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీ ఫ్యామిలీగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పాండే నాన్నగారు ఎప్పుడు న్యూటన్ థర్డ్ లా గురించే మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీరు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉంటుంది అని బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పాండి తన కూతుర్ని ఎక్కించుకుని వెంటనే స్కూల్లో వదిలిపెట్టి తాను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతాడు. ఆ పోలీస్ స్టేషన్ లోని నోటీస్ బోర్డులో చాలా మంది పిల్లలు కనిపించడం లేదు అని ఆ పిల్లల ఫొటోస్ ని పిన్ చేసి ఉంటారు. మీకు పాండి చాలా ఆనెస్ట్ ఆఫీసర్ అని అనిపిస్తుంది కదా, కానీ కాదు. మీరు ఇంతకు ముందు విన్నట్లుగానే న్యూటన్ థర్డ్ లా ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే పోలీస్ సిస్టమ్ ని ఎదిరించి ఇక్కడ ఏదైనా చేస్తే ఆ వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుని పోతాడు. న్యూటన్ థర్డ్ లాకి ఇతను సిస్టమ్ అనే పేరు పెట్టి ఉంటాడు. సిస్టమ్ లో ఉండి ఏదైనా తప్పు చేస్తే పైన ఉన్న అధికారుల నుంచి వచ్చే రియాక్షన్ ని భరించాల్సి ఉంటుంది. ఆ రియాక్షన్ ని అనుభవించడానికి ప్రెజెంట్ పాండే రెడీగా ఉండడు. పాండే ఎప్పుడూ కూడా సిస్టమ్ లోనే ఉంటూ పనిచేస్తూ ఉంటాడు. అంటే సిస్టమ్ లో ఏదైతే కరప్షన్ జరుగుతుందో అందులో కూడా పాండే భాగమై ఉంటాడు. అయితే పాండే పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ తో మాట్లాడి వాళ్ళని టీ తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత ఒక అమ్మాయి ఫాదర్ పాండే దగ్గరికి వచ్చి, ఈ రోజు నా కూతురు బర్త్డే, ఈ రోజు తనకి 15 సంవత్సరాలు వస్తాయి, మా అమ్మాయి మార్నింగ్ స్కూల్ కి వెళ్ళింది కానీ స్కూల్ నుంచి తిరిగి రాలేదు, మా అమ్మాయి మిస్సింగ్ అయ్యింది, మీరు మా అమ్మాయి మిస్సింగ్ అయ్యిందని కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ రాయండి, నా కూతురు ఎగ్జామ్స్ లో స్కూల్ ఫస్ట్ వచ్చింది, నా కూతురు కనిపించడం లేదు అని ఏడుస్తూ ఉంటాడు. దాంతో పాండే వెంటనే ఆ అమ్మాయి ఫాదర్ ని చూసి, మేము ఎవరి మీద ఎఫ్ఐఆర్ రాయాలి, మేము ఏం రాయాలో ఎలా డ్యూటీ చెయ్యాలో మీరే చెప్తారా, అయితే మీరే మా పోలీస్ యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చెయ్యండి, మీరు చెప్పిందల్లా చేయడం కుదరదు, మేము అలా డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ ని రాయలేం, మీ కూతురు ఫోటోని
తీసుకుని వచ్చారు కదా, ఆ ఫోటోని పోలీస్ స్టేషన్ లో ఉన్న నోటీస్ బోర్డులో పిన్ చేసి వెళ్ళండి. మేమే మీ అమ్మాయిని కనిపెట్టి మీకు త్వరలోనే అప్పచెప్తాం. ఈ రాజీవ్ క్యాంప్ లో ఉండే చాలా మంది పిల్లలు కనిపించడం లేదు. కనిపించకుండా పోయింది మీ అమ్మాయి ఒకటే కాదు, చాలా మంది పిల్లలు కూడా కనిపించడం లేదు. మీ కూతురు మీకు తొందరలోనే దొరుకుతుంది. మేమే వెతికి తనని తీసుకుని వస్తాం, మీరు భయపడకండి అని చెప్పి పాండి ఆ అమ్మాయి ఫాదర్ కి కొంత డబ్బులు ఇచ్చి మీరు మీ అమ్మాయి పుట్టినరోజుని సెలబ్రేట్ చెయ్యండి అంటాడు. మరోపక్క ఆ రాజీవ్ క్యాంపులో కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. అప్పుడు బాల్ వెళ్లి ఒక మురుగు కాలువలో పడిపోతుంది. ఆ రాజీవ్ క్యాంపులో చాలా పేద ప్రజలు, అక్కడికి వలస వచ్చిన ప్రజలు మాత్రమే నివసిస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ క్లీనింగ్ అనేది ఎవరో కూడా చెయ్యరు. అయితే దాని పక్కనే ఉన్న సెక్టర్ 36 లో చాలా రిచ్ పీపుల్ మాత్రమే జీవిస్తూ ఉంటారు. అక్కడ ఉండే చెత్త అంతా తీసుకుని వచ్చి ఈ రాజీవ్ క్యాంప్ లో ఉన్న ఇళ్ల వెనకాల పడేస్తూ ఉంటారు. అలీ అనే ఒక చిన్న అబ్బాయి బాల్ ని తీసుకురావడం కోసం వెళ్తాడు. ఆ బాల్ పక్కనే ఒక మనిషి హ్యాండ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత వెంటనే అక్కడికి పోలీసులు వస్తారు. అప్పుడు అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటూ ఒకరేమో అది కోతి చెయ్యి అంటే మరొకరేమో కాదు అది కొండముచ్చు చెయ్యి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి అది మనిషి చెయ్యి అని పాండీకి బాగా తెలుసు. ఆ తర్వాత పాండి ఆ చేతిని కనిపెట్టినందుకు ఆ పిల్లవాడు ఆలీకి తన చేతిలో నుంచి ఒక 100 రూపాయల నోట్ ని తీసిచ్చి అందరూ ఈ అబ్బాయి చేసిన మంచి పనికి క్లాప్స్ కొట్టండి అని అందరి చేత క్లాప్స్ కొట్టిస్తాడు. ఆ తర్వాత ఆ చెయ్యి ఎవరిది, ఎక్కడి నుంచి ఆ చెయ్యి వచ్చింది అనే ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండానే ఆ కేసుని అక్కడతో వదిలేస్తారు. అక్కడికి ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన అంతా కూడా గాజు గ్లాస్ తో ఉంటుంది. అందులో ఒక గాజు గ్లాస్ మాత్రమే విరిగిపోయి ఉంటుంది. అక్కడ ఎవరో కూర్చుని కింద జరిగేదంతా కూడా చూస్తూ ఉన్నట్లు ఆ పోలీస్ ఆఫీసర్ పాండీకి అనిపిస్తుంది. నిజానికి అక్కడ కూర్చుని ఉన్నది మరెవరో కాదు, ప్రేమే అక్కడ కూర్చుని ఉంటాడు. పైన కూర్చుని ప్రేమ్ కింద జరిగేదంతా కూడా తమాషాని చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ లో ఒక కానిస్టేబుల్ మరొక కానిస్టేబుల్ ని చూసి ఆ అద్దాల ఇల్లు బస్సీ సార్ ఇల్లు, అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్తూ ఉంటాడు. నిజానికి ప్రేమ్ ఆ బస్సీ సార్ ఇంట్లోనే పని చేస్తూ ఉంటాడు. అంటే బస్సీ ఇంట్లో లేకుండా బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రేమ్ ఆ బస్సీ బట్టలు వేసుకుని అతని బెడ్ మీద కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. అదే రోజు రాత్రి ఆ బాల్ ని తీసుకురావడానికి వెళ్లి ఆ చెయ్యిని కనిపెట్టిన పిల్లవాడు ఆలీ నాన్న లేట్ గా డ్యూటీ నుంచి ఇంటికి వస్తాడు. అయితే ఇంటికి వెళ్లే సమయంలో ఎగ్స్ తీసుకురావడం మర్చిపోయి ఉంటాడు. అందువల్ల అతను తన కొడుకు ఆలీకి డబ్బులు ఇచ్చి వెళ్లి ఎగ్స్ తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. దాంతో అలీ మనీ తీసుకుని ఇంటి నుంచి బయటికి వస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలీని సైకిల్తో ఎవరో కూడా ఒక వ్యక్తి పిలుస్తూ ఉంటాడు. అతను మరెవరో కాదు, ప్రేమ్ బ్లాక్ కలర్ బెడ్ షీట్ ని కప్పుకుని ఒక మూలన కూర్చుని అలీకి 2 చాక్లెట్స్ ఇస్తాను అని ఆశ చూపిస్తాడు. వాటిని చూసిన అలీ ప్రేమ్ దగ్గరికి వెళ్లి ఆ చాక్లెట్స్ ని తీసుకుంటాడు. అప్పుడు ప్రేమ్ వెంటనే ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి బస్సీ సారి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ప్రేమ్ బట్టలన్నీ కూడా విప్పేసి ఒక అండర్ వేర్ లోనే ఉంటూ అలీని మాత్రం మంచానికి కట్టేస్తాడు. అయితే అలీ మాత్రం ప్రేమిని చూసి మా నాన్న నిన్ను షూట్ చేస్తాడు, నన్ను వదిలేయండి, మా నాన్న దగ్గర గన్ను ఉంది అని చెప్తూ ఉంటాడు. అయితే ప్రేమ్ మాత్రం నవ్వుతూ ఇదంతా మూవీస్ లోనే జరుగుతుంది, నిజంగా అలా జరగదు, నువ్వు నిజానికి ఒక సెక్యూరిటీ గార్డ్ కొడుకువి, నువ్వు ఆ బస్తీలో ఉంటున్నావు, నీలాంటి ఆలీలు ఎంతమంది కనిపించకుండా పోయినా ఎవ్వరికి ఏమీ తేడా ఉండదు, ఒకవేళ నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ కొడుకు అయి ఉంటే అప్పుడు మాత్రం తేడా ఉండి ఉంటుంది, నీలాంటి పిల్లల ప్రతిరోజు చాలా మంది మాయం అవుతూ ఉంటారు, నువ్వు కనిపించకుండా పోవడం వల్ల ఏమీ జరగదు, మీ నాన్న నన్ను వెతికి పట్టుకుంటాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మీ నాన్న 2 లేదా ఒక 5 రోజులు బాధపడి కొన్ని రోజులు ఏడుస్తాడు, ఆ తర్వాత మీ నాన్న మీ అమ్మ మీద ఎక్కుతాడు, అప్పుడు ఇంకొక కొత్త ఆలీ కూడా పుడతాడు, అప్పుడు మీ పేరెంట్స్ అన్ని మెల్లమెల్లగా మర్చిపోతూ ఉంటారు, ఆ పుట్టిన ఆలీ కూడా సేమ్ అలాగే నీలాగే ఉంటాడు, ఆ పుట్టిన ఆలీ కూడా ఇలాగే చాలా మంది పిల్లల్ని కంటాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే నీ ఫోటోకి గోడ మీద దండ వేసి ఉంటుంది, అది కూడా కొన్ని రోజుల తర్వాత అటకెక్కుతుంది, ఆ తర్వాత నిన్ను పూర్తిగా మర్చిపోతారు. చివరికి ఎలా జరుగుతుంది అంటే నువ్వనేవాడివి ఈ ప్రపంచంలో లేనట్లుగా కొన్ని రోజుల్లోనే చేంజ్ అవుతుంది.
నీ వాల్యూ అంతే అని మాట్లాడుతూ ప్రేమ్ వెంటనే ఆలీ చేతులకి కట్టేసిన తాడుల్ని విడిపిస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ ఆలీని చూసి, ఆలీ నీకు ఒక పని ఉంది, నిన్ను బాగా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. కానీ ఆలీ మాత్రం ఆ పని చేయడానికి ఒప్పుకోడు. దాంతో ప్రేమ్ వెంటనే ఆలీని తొయ్యడంతో ఆలీ గోడకి తగిలి స్పృహ తప్పి పడిపోతాడు. ఇక్కడే స్టోరీ 1983 సంవత్సరానికి గతానికి వెళ్తుంది. ఒక చిన్న అబ్బాయి భయపడుతూ ఒక పశువుల పాకలో మూల కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అక్కడికి ఆ అబ్బాయి మామ ఆ అబ్బాయి తినడానికి ఫుడ్ ని తీసుకుని వచ్చి ఆ అబ్బాయికి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే తన మామను చూడగానే ఆ అబ్బాయికి చెమటలు కారిపోతూ ఉంటాయి. ఆ అబ్బాయి మామ ఆ అబ్బాయిని తప్పుడు ఆలోచనలతో టచ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి మామ ఆ అబ్బాయితో మాట్లాడుతూ, రేపు నేను నీ కోసం మటన్ ని ప్రిపేర్ చేస్తాను, నువ్వేమీ బాధపడకు అని అంటాడు. ఆ అబ్బాయి మామకి ఒక మటన్ షాపు ఉంటుంది. నిజానికి ఆ అబ్బాయి కూడా తన మామ మటన్ షాప్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మటన్ మొత్తం అమ్మేసిన తర్వాత ఆ అబ్బాయి మామ మటన్ షాప్ షటర్ ని క్లోజ్ చేసి వెంటనే ఆ అబ్బాయితో, ఇప్పుడు నువ్వు నన్ను సుఖపెట్టు అని చెప్పి రేడియోలో సౌండ్ బాగా పెంచుతాడు. ఆ అబ్బాయి మామ ఆ అబ్బాయిని మోలెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి మాత్రం తన మామ అరాచకాలకి విసిగిపోయి ఆ మటన్ కోసే కత్తితో తన మామని అతి కిరాతకంగా చంపేస్తాడు. నిజానికి ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రేమ్నే. ప్రేమ్ చిన్నతనంలో ఉన్నప్పుడు తన మామ తనని అలా వేధించి ఇలా తయారు చేసి ఉంటాడు. సేమ్ ఇప్పుడు ప్రేమ్ కూడా పిల్లలతో అదే చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రేమ్ కిచెన్ లో వంట చేస్తూ ఉండగా చోటాలాల్ అనే ఒక వ్యక్తి కాల్ చేస్తాడు. నిజానికి చోటాలాల్ హాస్పిటల్లో కంపౌండర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ్ ఫ్రిడ్జ్ లో నుంచి ఒక బాక్స్ ని తీసుకుని వచ్చి చోటాలాల్ కి ఇచ్చి, దీన్ని అమ్ము, చాలా మనీ వస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న కంపౌండర్, అంత మనీని నువ్వేం చేసుకుంటావు అని ప్రేమ్ అడగ్గా ప్రేమ్ వెంటనే ఆ చోటాలాల్ ని చూసి, మిగతా ధనవంతులు అంతా ఏం చేస్తారో అదే చేస్తాను, నేను నా కూతుర్ని మంచి స్కూల్లో చదివిస్తాను, పెద్ద పెద్ద బంగ్లాలు కొంటాను, నా వైఫ్ తో కలిసి నేను హనీమూన్ ట్రిప్స్ కి వెళుతూ ఉంటాను, మనీయే దేవుడు బాయ్, నువ్వు చెప్పింది చెయ్యి, నువ్వు కూడా నిజానికి ఇదంతా మనీ కోసమే చేస్తున్నావు కదా అని అంటాడు. దాంతో ఆ కంపౌండర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్టార్టింగ్ లో ప్రేమ్ ఒక స్కూల్ అమ్మాయిని టాయిలెట్ లో కత్తితో నరికి చంపడం చూసాం కదా. ఇప్పుడు అక్కడ పడి ఉన్న బ్లడ్ అంతా కూడా ప్రేమ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ అన్నిటినీ కూడా కవర్ లో మూట కట్టి కొన్ని మురికి కాలువలో, మరికొన్ని బస్సి ఇంటి వెనకాల ఉన్న ఆవరణంలో పూడ్చి పెడతాడు. హర్యానాలోని కర్నల్ అనే సిటీలోని ఒక ఇంట్లో బస్సి తన మనవరాల్ని మొలెస్టేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ చిన్న పాప తన తాతను చూసి నా బట్టల విప్పకోని అంటుంది. ఇంతలోనే అక్కడికి బస్సీ వైఫ్ వస్తుంది. అప్పుడు బస్సీ తన వైఫ్ తో, పాప రెడీ అవ్వడం లేదు, తన పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు అని అంటాడు. బస్సీ వైఫ్ వెంటనే, నేను నిన్ను రెడీ చేస్తాను, తాతయ్యని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు అని తన మనవరాలతో చెప్పి తనని రెడీ చేస్తుంది. ఆ తర్వాత బస్సీ తన వైఫ్ తన మనవరాలతో కలిసి కిందకి వచ్చి రిలేటివ్స్ మరియు ఫ్రెండ్స్ అందరి సమక్షంలో బస్సీ తన మనవరాల బర్త్డేని సెలబ్రేట్ చేస్తాడు. అదే సమయంలో బస్సీకి ఒక కాల్ వస్తుంది. బస్సీ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా ఆ సమయంలో బస్సీ ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే బస్సీకి కోరిక కలుగుతుంది. ఆ తర్వాత బస్సీ తనకి కాల్ చేసిన వ్యక్తితో, జుమ్కీని రేపు సాయంత్రానికి రెడీగా ఉండమని చెప్పు, నేను వస్తాను అని చెప్తాడు. మరోపక్క జుమ్కీ అమ్మవారు నవరాత్రుల్లో జరిగే ప్రదేశానికి వెళ్ళడం కోసం శారీ కట్టుకుని రెడీ అవుతూ తన పేరెంట్స్ కి తన శారీని చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జుమ్కీ తన అమ్మ నాన్నలతో కలిసి ఆ అమ్మవారి ఉత్సవాల దగ్గరికి వెళుతూ ఉంటుంది. అప్పుడే జుమ్కీకి ఎవరో కాల్ చేస్తారు. జుమ్కీ వెంటనే పక్కకి వెళ్లి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క దసరా ఉత్సవాల్లో భాగంగా పాండి ఇంకా అతని స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి అక్కడ సీతాపహరణ నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రోగ్రామ్ ని చూడడానికి పాండి వైఫ్ కూతురు కూడా వచ్చి ఉంటారు. స్టేజ్ మిగతా కొంచెం సేపు నాటకం ప్రదర్శించిన తర్వాత పాండి ఇంకా మిగతా వాళ్ళు టచ్అప్ చేసుకోవడానికి టెంట్ లోపలికి వెళ్తారు. అప్పుడు పాండి దగ్గరికి జుమ్కీ నాన్న వచ్చి, నేను ఎన్ని రోజుల నుంచి కంప్లైంట్ రాసి పెట్టాను, మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయాల్సిందే అని చెప్తాడు. ఆ మాటలు విన్న
విన్న పాండి వెంటనే జుంకీ నాన్నని చూసి, రేపు నువ్వు పోలీస్ స్టేషన్కి రా, నేను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేస్తాను అని చెప్తాడు. అయితే జుంకీ నాన్న మాత్రం 4 రోజుల నుంచి మీరు ఇదే మాట చెప్తున్నారు, రేపు పోలీస్ స్టేషన్కి రండి అని అంటూ ఉన్నారు. ఒకవేళ మీ కూతురికి ఇలాగే జరిగితే మీకు బాధ అప్పుడు అర్థం అవుతుంది అని అంటాడు. ఆ మాట వినగానే పాండీకి చాలా కోపం వస్తుంది. దాంతో పాండి జుంకీ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, అమ్మాయిని పెంచమని మీ అమ్మాయిని కనమని నేను చెప్పానా? నేను చెప్పలేదు కదా. నీ కూతురిని నువ్వే కన్నావు, నువ్వే పెంచావు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో వెతికే రెస్పాన్సిబిలిటీ కూడా నీదే అని అంటాడు. ఆ మాటలు విన్న జుంకీ నాన్న, జుంకీ తన యజమాని అయినటువంటి బస్సీ సాహెబ్ ఇంటికి వెళ్ళింది, తర్వాత ఇంటికి తిరిగి రాలేదు అని చెప్తాడు. దాంతో పాండే, మరి తెలిస్తే వెళ్ళి ఆ బస్సీ సారి ఇంటికి వెళ్ళి అతన్ని అడుగు, మరి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, ఇంకోసారి నా కూతురు గురించి మాట్లాడితే నిన్ను చంపేస్తాను వార్నింగ్ ఇస్తాడు. దాంతో జుంకీ నాన్న కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పాండి నాటక ప్రదర్శన పూర్తవుతుంది. అప్పుడు పాండి తన కూతురు ఎక్కడ ఉందో అనే ఆలోచన వచ్చి వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్ళి కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. పాండి వైఫ్ వెంటనే పాండిని చూసి, మన అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళాలి అని తన ఫ్రెండ్స్ తో పాటు పక్కకి వెళ్ళింది అని చెప్తుంది. ఆ మాటలు వెంట పాండి మాత్రం ఇక్కడ పెద్ద జాతరలాగా జరుగుతుంది, నువ్వెందుకు తనని ఒక్కదాన్ని వదిలిపెట్టేశావు, నగరంలో ఎంతమంది పిల్లలు కనిపించకుండా పోతున్నారో తెలుసు కదా, అయినా నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉండగలుగుతావు అని తన వైఫ్ ని తిడతాడు. నిజానికి ఆ ఉత్సవానికి ప్రేమ్ కూడా వచ్చి ఉంటాడు. తను అక్కడ వేటాడడానికి వచ్చి ఉంటాడు. అంటే నిజానికి తను పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ్ రావణాసురుడు మాస్క్ వేసుకుని అక్కడ తిరుగుతూ ఉంటాడు. అదే ఉత్సవానికి బయట కొంచెం దూరంలో ఆ కంపౌండర్ అంబులెన్స్ తో సహా వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్ ఆ కంపౌండర్ కలిసి కిడ్నాప్ చెయ్యాలి అని ప్లాన్ చేసి ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్ అక్కడ పాస్ పోసుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. మరొక పక్క పాండే తన కూతురుని మొత్తం వెతుకుతూ ఉంటాడు. అయినా తన కూతురు ఎక్కడా కనిపించదు. అప్పుడే ఎవరో తన కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళుతూ ఉండడాన్ని పాండే నోటీస్ చేసి ఆ వ్యక్తి వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. అయితే అంబులెన్స్ లో కూర్చుని ఉన్న కంపౌండర్ అది గమనించి అంబులెన్స్ లైట్ ని సౌండ్ ని ఆన్ చేస్తాడు. దాంతో ప్రేమ్ అప్రమత్తం అయ్యి ఆ అమ్మాయిని కింద పడేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత పాండే తన కూతుర్ని వైఫ్ ని తన దగ్గర ఉన్న 2 కానిస్టేబుల్స్ తో సహా ఆ కంపౌండర్ అంబులెన్స్ లోని హాస్పిటల్ కి పంపిస్తాడు. వెంటనే ప్రేమ్ ని ఫాలో అవుతూ పాండే వెళతాడు. కానీ ప్రేమ్ మొహాన్ని పాండే మాత్రం చూసి ఉండడు. అలా పాండే ప్రేమ్ ని పట్టుకోవడానికి పరిగెత్తి అలసిపోతాడు. కానీ ప్రేమ్ ని మాత్రం పాండే పట్టుకోలేకపోతాడు. అలా అలసిపోయిన పాండే అక్కడే ఒక చోట కింద కూర్చుంటాడు. ప్రేమ్ మాత్రం ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బస్తీ సార్ ఇంట్లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని ఏవో కొన్ని క్యాసెట్స్ ని బ్యాగ్ లో వేసి వెంటనే తన వైఫ్ కి కాల్ చేసి, నేను ఇవి మన ఇంట్లో పెడుతున్నాను, లోపల ఏముందో అడగకో, నేను ఇవి నీకు తొందరలోనే పంపిస్తాను అని చెప్తాడు. మరో పక్క పాండి అలసిపోయి కింద కూర్చుని ఉన్న ప్లేస్ పక్కనే ఉన్న ఒక గోడకి ఇంతకు ముందు మిస్ అయిపోయిన పిల్లల ఫొటోస్ అన్ని కూడా అతికించబడి ఉంటాయి. వాటిని చూసిన పాండి చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత పాండి హాస్పిటల్ కి వెళ్లి తన కూతుర్ని కలుస్తాడు. అప్పుడు పాండి వైఫ్ పాండిని చూసి, పోలీసు అయి ఉండి నీ కూతుర్ని కూడా కాపాడలేకపోయావు, నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ఏం కాపాడతావు, మన అమ్మాయి మీద చెయ్యి వేసిన వాడి చెయ్యి నాకు కావాలి అని అంటుంది. ఆ మాట వినగానే పాండి చాలా బాధపడతాడు. అంటే తన కూతురు దగ్గరికి బాధ రాగానే అప్పుడు పాండికి అంతా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని పట్టుకోవాలి అని పాండి డిసైడ్ అవుతాడు. మరోవైపు సెక్టర్ 36 ఏరియాలో ఒక ఇంట్లో ఒక పిల్లవాడి అమ్మ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు చాలా ధనవంతులు. ఒక పని మనిషి ఆ పిల్లవాడికి పాలు తాగిపిస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు మాత్రం పాలు సరిగ్గా తాగడు. అప్పుడు ఆ పిల్లవాడి అమ్మ పని మనిషిని చూసి, ఇదేమి వెహికల్ కాదు, లోపలికి పెట్రోల్ పోయడానికి, తనకి బాగా పాలు తాగించు అని చెప్తుంది. అప్పుడే ఆ పిల్లవాడు స్కూల్ బస్సు రావడంతో పిల్లవాడు వెంటనే తన అమ్మకి బాయ్ చెప్పి బస్సు ఎక్కబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బైక్ లో 2 వ్యక్తులు వచ్చి ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత ఇది ఒక పెద్ద సెన్సేషనల్ కేసు అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు కాబట్టి పోలీసులు అందరూ కూడా ఈ పిల్లవాడి కిడ్నాప్ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు.
ఆ తర్వాత డీసీపీ స్వయంగా ఆ కిడ్నాపర్స్ ని వెతుకుతూ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఆ బాబు కిడ్నాప్ గురించి ప్రతి న్యూస్ ఛానల్లో కూడా చూపిస్తూ ఉంటారు, కానీ జుమ్కీ గురించి ఎవరికీ తెలియదు. ఆ తర్వాత పాండే డైరెక్ట్ గా బస్సీ సార్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు బస్సీ సార్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ప్రేమ్ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. ప్రేమ్ అప్పుడు నౌకర్ గెటప్ లోనే ఉంటాడు. బస్సీ టిఫిన్ చేస్తూ టీవీలో కిడ్నాప్ అయిన ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు న్యూస్ నే చూస్తూ ఉంటాడు. ఆ కేసును డీల్ చేయబోయే డిఎస్పీ ఇంటర్వ్యూని అప్పుడు బస్సీ చూస్తూ ఉంటాడు. అప్పుడు పాండే బస్సీని చూసి చుమ్కీ గురించి అడుగుతాడు, కానీ బస్సీ మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా మీ డిఎస్పీ సార్ ఉన్నాడు కదా, మీ డిఎస్పీ సార్, నేను, అలాగే హోమ్ మినిస్టర్ కొడుకు ఉన్నాడు కదా, మేము ముగ్గురం ఒక బ్యాచ్ మేట్స్, మేము కాలేజీలో బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం అని చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ బస్సీ తనకున్న పవర్ ని పాండేకి తెలిసేలాగా చెప్పడానికి ట్రై చేస్తాడు. దాంతో పాండే వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళతో పెట్టుకుంటే నా జాబ్ కూడా పోతుందేమో అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జుమ్కీ నాన్న సడన్ గా బస్సీ ఇంట్లోకి వచ్చి బస్సీ గురించి పాండేకి చెప్తూ, ఇతను నా కూతుర్ని బలాత్కరించాడు, నా కూతుర్ని చంపేశాడు, నా కూతురు నాకు కావాలి, మీరు కూడా ఇతనికి అమ్ముడు పోయినట్లు ఉన్నారు సార్, మనీ సెటిల్మెంట్ కోసమే మీరు ఇక్కడికి వచ్చారేమో అని అంటాడు. ఆ మాటలు విన్న బస్సీ వెంటనే జుమ్కీ నాన్నని చూసి, నా ఇంటికి వచ్చి నన్నే తిడుతున్నావా అని చెప్పి వెంటనే పాండేని చూసి, నిజానికి జుమ్కీ ఒక ప్రాస్టిట్యూట్, ప్రతి నెల నేను జుమ్కీ వీళ్ళ ఫ్యామిలీకి 30,000 ఇచ్చేవాడిని, కానీ ఆ రోజు తను ఇక్కడికి రాలేదు, నేను కూడా ఇంట్లో లేను, ఇంతకంటే ఇంక నేనేమీ చెప్పలేను అని అంటాడు. ఆ మాటలు విన్న పాండే కూడా చాలా కంగారు పడతాడు. అప్పుడు జుమ్కీ నానా, నేనే నా కూతుర్ని మనీ కోసం ఈ బస్సీ దగ్గరికి ప్రాస్టిట్యూట్ గా పంపించేవాడిని అని చెప్తాడు. ఆ మాటలు విన్న బస్సీ ఆ జుమ్కీ నాన్నని చెంపదెబ్బ కొట్టి, అసలు నువ్వు తండ్రివేనా, తండ్రి అంటే నీకు అర్థం తెలుసా, నీకు తను బ్రతికి ఉందో చనిపోయిందో ఎక్కడ ఉందో నేనే వెతికి తీసుకువచ్చి చెప్తాను, కానీ నువ్వు మాత్రం ఈ చుట్టుపక్కల అసలు కనిపించకు, ఒకవేళ కనిపిస్తే నీ మీద ముందుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అని బెదిరిస్తాడు. ఆ తర్వాత బస్సీ వెంటనే డిఎస్పీకి కాల్ చేసి పాండే తన ఇంటికి రావడం గురించి చెప్తాడు. పాండే పోలీస్ స్టేషన్ కి తిరిగి వెళ్ళిన తర్వాత డిఎస్పీ పాండేని చూసి మాట్లాడుతూ, ఈ పెద్ద కేసు, అదే ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ సన్ కిడ్నాప్ అయ్యాడు కదా, నువ్వు ఈ కేసులో సహాయం చెయ్యి, అప్పుడు నీకు ప్రమోషన్ వచ్చి ఐఆర్ ఆఫీసర్ అవుతావు, కానీ ఒకవేళ నువ్వు ఆ జుమ్కీ అనే ప్రాస్టిట్యూట్ గురించి దర్యాప్తు చేసావంటే, అర్థమైంది కదా, ఆ బస్సీ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసావంటే నీ కెరీర్ ప్రమాదంలో పడిపోతుంది, ఇంతకుముందు నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్ గా ఉండేవాడివి అని అంటాడు. అంటే ఇక్కడ మంచి పోలీస్ ఆఫీసర్వి అంటే అర్థం ఐఆర్ ఆఫీసర్స్ చెప్పిందంతా వింటూ వాళ్ళ మాటలకి తల ఆడిస్తూ లంచాలు తీసుకుంటూ ఆ సిస్టమ్ లోనే ఉండి పని చేయడం అన్నమాట. కానీ డిఎస్పీ మాటలకి పాండే అస్సలు భయపడాడు. ఆ తర్వాత పాండేకి జుమ్కీ నాన్న ద్వారా జుమ్కీని ఒక రిక్షా డ్రైవర్ పికప్ అండ్ డ్రాప్ చేసేవాడు అని తెలుస్తుంది. ఆ రిక్షా నడిపే వ్యక్తి జుమ్కీని ఎప్పుడూ బస్సు ఇంటి దగ్గర వదిలేసి వచ్చేవాడు. అందువల్ల ఆ రిక్షా డ్రైవర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అతని దగ్గరే పోలీసులకి జుమ్కీ ఫోన్ దొరుకుతుంది. అతన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత పోలీసులకి ఆ ఫోన్ ని రిక్షా డ్రైవర్ కి ప్రేమ్ ఇచ్చాడని, దాన్ని నదిలో పడేయమని చెప్పాడు అని తెలుస్తుంది. కానీ ఆ రిక్షా డ్రైవర్ ఫోన్ ని మాత్రం పడేయకుండా తన దగ్గరే ఉంచుకుని ఉంటాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత పాండేకి ప్రేమ్ మీద అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆ రిక్షా డ్రైవర్ ని ఎవరైనా జుమ్కీ గురించి అడిగితే జుమ్కీ స్టేషన్ దగ్గర వదిలేశానని చెప్పు అని ప్రేమ్ చెప్పి ఉంటాడు. అలాగే ఫోన్ ని కూడా నదిలో పడేయమని ప్రేమ్ చెప్పి ఉంటాడు. అందువల్ల డౌట్ మొత్తం ప్రేమ్ మీదకి పోతుంది. దాంతో పాండే వెంటనే తన స్టోరీ అంతా కూడా డిఎస్పీ దగ్గరికి తీసుకువెళ్లి చెప్తాడు. ఆ తర్వాత డిఎస్పీ పాండే చెప్పిందంతా విని పాండేని చూసి, మళ్ళీ నువ్వు బస్సీ పేరుని బయటికి తీయడం కోసం ట్రై చేస్తున్నావు, ఫస్ట్ పనివాడు వస్తాడు, ఆ తర్వాత యజమాని బయటికి వస్తాడు అని ప్లాన్ చేసావా అని చెప్పి ఒక ఎస్ఐని పిలిచి పాండే సస్పెన్షన్ ఆర్డర్ ని టైప్ చేసి తన దగ్గర సిగ్నేచర్ తీసుకో అని చెప్పి, కొన్ని రోజులు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను, మైండ్ కొంచెం రిలాక్స్ చేసుకుని బాగా ఆలోచించు, సిస్టమ్ తో కలిసి పని చేయడం మంచిదా, సిస్టమ్ కి అగైనెస్ట్ గా పని చేయడం మంచిదా, బాగా ఆలోచించు అని ఆ డిఎస్పీ పాండేతో చెప్తాడు. పాండే సస్పెండ్ అయిన తర్వాత ప్రేమ్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రేమ్ ఆ హాస్పిటల్ కంపౌండర్ తో ఎక్కువగా కలిసి మాట్లాడడాన్ని పాండే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పాండే పాఠక్ అనే ఒక కానిస్టేబుల్ తో కలిసి మందు తాగుతూ ఉంటాడు. అప్పుడు పాఠక్ పాండేతో, సార్ ఇక రేపు మీ సస్పెన్షన్ ని ఎత్తివేస్తున్నారు, కొత్త డిఎస్పీ వస్తాడు, పాత డిఎస్పీకి ఆ బిజినెస్ మ్యాన్ కొడుకుని కాపాడినందుకు
ప్రమోషన్ ఇచ్చి కొత్త ప్లేస్ కి పోస్టింగ్ వేశారు అని చెప్తాడు. దానికి పాండే, అవును, ఆ బిజినెస్ మ్యాన్ కొడుకుని కాపాడి కిడ్నాపర్స్ ని పట్టుకున్నందుకే డిఎస్పీకి ప్రమోషన్ ఇచ్చారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పాఠక్ కానిస్టేబుల్ పాండేతో, సార్ మీరు కూడా బాగా వర్క్ చేసేవారు కదా, మరి మీకేమైంది అని అడుగుతాడు. దానికి పాండే, నేను ఇంతవరకు సరిగ్గా పని చేయలేదు, ఇప్పుడు బాగా పని చేయడం స్టార్ట్ చేశాను, నా కూతురికి ఏం జరిగిందో నీకు తెలుసు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న పాఠక్, అవును సార్ నాకు తెలుసు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కంపౌండర్ హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అది చూసిన పాఠక్ వెంటనే, సార్ మనం ఈ కంపౌండర్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ కంపౌండర్ ఆ రోజు అంబులెన్స్ తో అక్కడే ఆ ఉత్సవం దగ్గర ఉన్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న పాండేకి ప్రేమ్ మరియు ఈ కంపౌండర్ కలిసే ఉన్నారు అని గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత పాండే మరియు పాఠక్లు కలిసి ఆ కంపౌండర్ ని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న పాత బిల్డింగ్ లోకి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆ కంపౌండర్ ని బాగా కొట్టడంతో అప్పుడు కంపౌండర్ ప్రేమే ఈ కిడ్నాప్స్ అన్ని చేస్తాడు, అతనే అందరినీ చంపి ఆర్గాన్స్ ని నాకు అమ్ముతూ ఉంటాడు, వీటన్నిటి వెనకాల ఉన్నదే ప్రేమే అని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ తర్వాత ఒక కొత్త డిఎస్పీ పోలీస్ ఆఫీసర్ రాబోతూ ఉంటాడు. ఇప్పటికీ ఇతనికి 8 టైమ్స్ పోస్టింగ్స్ మార్చడం జరిగి ఉంటుంది, ఎందుకంటే ఇతను కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్. ఈ కేసు గురించి ప్రతి డీటెయిల్స్ కూడా పాండే ఆ కొత్త డిఎస్పీతో చెప్తాడు అని తెలిసి పాత డిఎస్పీ వెంటనే బస్సీకి కాల్ చేసి అంతా చెప్తాడు. కంపౌండర్ ని దాచిన ప్లేస్ పాండేకి అలాగే కానిస్టేబుల్ పాఠక్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. కంపౌండర్ నిజాన్నంతా కూడా సాక్ష్యంగా చెప్పడానికి రెడీగా ఉంటాడు. పాత డిఎస్పీ పాఠక్ కి కాల్ చేసి, నువ్వు మంచి పొజిషన్ కి వెళ్లాలంటే నేను చెప్పింది విను అని ఆ పాఠక్ ని తన వైపుకి తిప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ కంపౌండర్ ఉన్న లొకేషన్ ని పాఠక్ పాత డిఎస్పీకి చెప్పడంతో డిఎస్పీ ఆ విషయాన్ని వెంటనే బాసీకి చెప్తాడు. బాసీ వెంటనే కొంతమంది గూండాల్ని హైర్ చేసి ఆ కంపౌండర్ ని అంతం చేయమని చెప్తాడు. మరోవైపు పాండే కొత్త డిఎస్పీని తీసుకుని కంపౌండర్ ని దాచిపెట్టిన ఆ ప్లేస్ కి వెళ్లే లోపే బస్సీ హైర్ చేసిన గూండాలు అక్కడికి వచ్చి ఆ ప్లేస్ నుంచి కంపౌండర్ ని తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. అప్పుడు పాఠక్, సార్ నేను భోజనం చేయడానికి వెళ్ళాను అని చెప్తాడు. పాండే వెంటనే పాఠక్ మీద కోప్పడుతూ, ఒక రోజు తినకపోతే నువ్వేమి చనిపోవు అని తిడతాడు. డిఎస్పీ వెంటనే పాండేని చూసి, నువ్వు వెంటనే ఆ ప్రేమ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకునిరా, అతనిని ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ్ ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రేమ్ నిజాలన్నీ కూడా చెప్పడానికి రెడీగా ఉంటాడు. ప్రేమ్ పాండేని చూసి, సార్ మీ దగ్గర కేవలం 40 మినిట్స్ మాత్రమే టైం ఉంది, ఈ రోజు అవ్వకపోతే నేను రేపు వస్తాను, మీలో ఎవరు కోటేశ్వరుడు అనే షోని నేను చూడాలి, నిన్న ఒక లేడీ ఆ షోలో 50 లక్షలు గెలిచింది, ఒకవేళ ఆమె ఈ రోజు కూడా గెలిస్తే మొత్తం ₹1,00,00,000 అమౌంట్ గెలుస్తుంది అని చెప్తాడు. అంటే ప్రేమ్ కి ఆ షోని చూడడం అనేది ఒక వ్యసనం లాగా తయారై ఉంటుంది. ఆ తర్వాత కొత్త డిఎస్పీ మరియు పాండే ఒక్కొక్కరిగా ప్రేమ్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. జుంకీ గురించి ముందుగా ప్రేమ్ ని అడుగుతారు. అప్పుడు ప్రేమ్ మాట్లాడుతూ, జుంకీని నేనే చంపేశాను, తను యాటిట్యూడ్ చూపించింది, నన్ను తను ఒక నౌకర్ లాగా ట్రీట్ చేసింది, నేను ఆమెకి మనీ ఇవ్వగా ఆ మనీని మడిచి నా దగ్గర పెట్టుకోమని చెప్పింది. ఆ మాట వింటూ ఏ మగవాడికైనా కోపం రాకుండా ఉంటుందా సార్, మీరే చెప్పండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మామ నన్ను బాగా వాడుకునేవాడు, అందువల్లనే నేను మా మామని చంపేశాను. జుంకీ వల్ల మళ్ళీ నాకు ఆ ట్రామా గుర్తుకు వచ్చి తన చున్నీతోనే తనని చంపేశాను. ఆ టైంలో బస్సీ సార్ లేడు, నేను తనని అనుభవించడానికి రూమ్ కి రమ్మని చెప్పాను అని చెప్తాడు. అప్పుడు పాండే ప్రేమిని చూసి, అయితే చంపిన ఆర్గాన్స్ ని నువ్వు ఆ కంపౌండర్ కి అమ్ముతావా అని అడుగుతాడు. దానికి ప్రేమ్ మాట్లాడుతూ, లేదు సార్, నేను జుంకీని ప్రేమించేవాడిని కదా సార్, నేను ఆమె ఆర్గాన్స్ ని అమ్మలేదు, కేవలం తనని కట్ చేసి పడేశాను అని అంటాడు. దానికి పాండే, ఎలా కట్ చేసి పడేశావు అని అడగ్గా ప్రేమ్ మాట్లాడుతూ, అలా డైరెక్ట్ గా శవాన్ని పడేయలేము కదా, అందుకే కట్ చేసి కొన్ని పార్ట్స్ ని వాటర్ లో, మరికొన్ని పార్ట్స్ ని ట్యాంక్ లో, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో పడేశాను. అవన్నీ వింటే మీరే చాలా అలసిపోతారు, నేను కేవలం పిల్లల్ని మాత్రమే చంపుతాను, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది సార్, మీరు మాంసం తింటారు కదా, నేను కూడా మాంసం తింటాను, ముందుగా నేను మా మామ లివర్ ని తిన్నాను, అప్పటి నుంచి నాకు మనిషి మాంసం అంటే చాలా ఇష్టం ఏర్పడింది, కానీ ఆ తర్వాత 2 years వరకు నేను మనిషి మాంసం అస్సలు టచ్ చేయలేదు, కానీ ఆ తర్వాత మనిషి మాంసం తినాలి అని అనిపించింది, మనిషి మాంసం ఒక ట్రిగ్గర్ లాగా మారింది, ఆ తర్వాత ఒకరిని చంపి వాళ్ళ మాంసం తిన్నాను, ఆ తర్వాత ఇంకొకరిని కూడా చంపి వాళ్ళ మాంసం తినాలి అని అనిపించింది, అలా నేను ఇప్పటి వరకు 24 మంది పిల్లల్ని
పిల్లల్ని చంపాను, వాళ్ళ మాంసాన్ని తిన్నాను అంటే ఎగ్జాక్ట్ గా 24 కాదు, వాళ్ళకంటే ఎక్కువే ఉండవచ్చు. అయినా ఈ పిల్లలు ఎవరు సార్? ఈ పిల్లలు కనిపించకుండా పోయినా ఎవరికి ఎటువంటి తేడా జరగదు. కొన్ని రోజుల క్రితం ఒక ధనవంతుల అబ్బాయి మిస్ అవ్వగానే వెంటనే పోలీసులు ఆ కేసుని డీల్ చేసి ఆ బాబుని కనిపెట్టారు. మేము అలాంటి రిచ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపం సార్. మేము కేవలం బస్తీల్లో ఉండే పిల్లల్ని మాత్రమే కిడ్నాప్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళేమీ బాగా చదివి డాక్టర్లు ఇంజనీర్లు అవరు కదా సార్, పని చేసి బ్రతుకుతారు. ఏదో ఒక రోజు కలలకంటూ ఇలా బ్రిడ్జి మీద నుంచి కింద పడి చనిపోతారు. దానికంటే బెటర్ గా నా కోరికల్ని తీర్చడమే మంచిది కదా సార్. సార్ మీలో ఎవరు కోటేశ్వరుడు షో స్టార్ట్ అవడానికి కేవలం 10 minutes మాత్రమే టైం ఉంది సార్, నన్ను వదిలేయండి సార్, నేను మళ్ళీ రేపు వస్తాను అని అంటాడు. అప్పుడు పాండే ప్రేమితో వీటన్నిటి వెనకాల బస్సీ ప్రమేయం ఉందా, బస్సీ కూడా నీతో కలిసే ఉన్నాడు కదా అని అడుగుతాడు. కానీ ఆ మాటలు విన్న ప్రేమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటూ సార్ ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి సార్ అని అంటాడు. ఆ తర్వాత ప్రేమ్ని వెంటనే జైల్లో వేస్తారు. అప్పుడు ప్రేమ్ మాట్లాడుతూ సార్ షో స్టార్ట్ అవ్వబోతుంది, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంటాడు. దాంతో పాండే టీవీ వాల్యూమ్ ని బాగా పెంచుతాడు. అప్పుడు ప్రేమ్ జైల్లో కూర్చుని ఆ షోని వింటూ ఉంటాడు. అలా ఆ షోని వింటూ వింటూ తన మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పోలీసులు ప్రేమ్ ని బస్సీ ఇంటికి తీసుకుని వెళ్లి ఆ ఇంటి ఆవరణలో పాతి పెట్టిన డెడ్ బాడీ పార్ట్స్ ని బయటికి తీస్తారు. అక్కడ చిన్న చిన్న పిల్లల స్కెల్టన్లు, వెన్నెముకలు, పుర్రెలు ఇలా చాలా దొరుకుతాయి. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ కేసు గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఈ కేసు చాలా సెన్సేషనల్ కేసుగా మారిపోతుంది. ఆ చంపబడిన పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా కోపంతో బాధతో బస్సీ ఇంటి మీద దాడి చేస్తారు. ఈ కేసును సాల్వ్ చేసినందుకు ఆ కొత్త డిఎస్పీకి కూడా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత పోలీసులు బస్సీని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తారు. కానీ ఆ కేసుని పాత డిఎస్పీ బస్సీ ఫ్రెండ్ నే లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ పాత డిఎస్పీ అందరి ముందు అసలు బస్సీ తన ఫ్రెండ్ కాదనే విధంగా యాక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ కేసులో బస్సీని తప్పించి మొత్తం క్రైమ్ చేసింది ప్రేమ్ అని డిక్లేర్ చేసి అనౌన్స్ చేస్తారు. బస్సీ బిజినెస్ పని మీద డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నప్పుడు తనకు తెలియకుండానే ప్రేమ్ ఇదంతా చేశాడు అని నింద మొత్తాన్ని కూడా ప్రేమ్ మీదకి వేస్తారు. ఆ తర్వాత పాండే ప్రేమ్ ని కలవడానికి వెళ్లి ప్రేమ్ ని కలిసి నువ్వు ఎవరినైతే కాపాడాలి అని నోరు విప్పకుండా సైలెంట్ గా ఉన్నావో అతనే ఈ రోజు నేరం మొత్తం చేసింది నువ్వే అని, నాకేమీ తెలియదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు ఆర్గాన్స్ ని అమ్మి సంపాదించిన డబ్బు మీ ఇంటికి కూడా చేరలేదు. ఆ కంపౌండర్ ని మేము కిడ్నాప్ చేస్తే మా నుంచి ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ కంపౌండర్ ని కూడా చంపేసి ఉండవచ్చు అని అంటాడు. ఆ మాట వినగానే ప్రేమ్ ఆశ్చర్యపోయి భయపడిపోయి సైలెంట్ గా తిక్క చూపులు చూస్తూ ఉంటాడు. అప్పుడు పాండే నువ్వు ఒక్కడవే కాదు ఇరుక్కునేది, నీతో పాటు ఇవన్నీ చేయించిన వాడు కూడా ఇరుక్కుంటాడు, నీ ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను అని ప్రేమ్ ని నమ్మిస్తాడు. అప్పుడు ప్రేమ్ మాట్లాడుతూ బస్సీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్న సీడీని తన ఊర్లో ఇంట్లో ఎక్కడ పెట్టాడో అది మొత్తం చెప్పి తన ఇంటి అడ్రస్ ను కూడా పాండేకి ఇస్తాడు. దాంతో పాండే వెంటనే బస్ స్టేషన్ కి వెళ్తాడు. పాండేని బస్ ఎక్కించడానికి తనకి ల్యాప్టాప్ ఇవ్వడానికి కానిస్టేబుల్ పాఠక్ అక్కడికి వస్తాడు. పాఠక్ పాండేని చూసి సార్ మీకెందుకు ఇవన్నీ చేయడం, ఇదంతా చేయడం అవసరమా అని అంటాడు. దానికి పాండే చెయ్యాల్సిందే, అయినా నాకేమైనా అయితే నువ్వు ఉన్నావు కదా, నువ్వు నా ఫ్రెండ్వి, ఒకవేళ నాకేమైనా అయితే నా ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలి అని ఆ పాఠక్ చెప్తాడు. కానీ పాండేకి తెలియదు పాపం. పాఠక్ తనని ఎంతలా మోసం చేశాడో పాండేకి మాత్రం తెలియదు. ఆ తర్వాత పాండే వెంటనే ప్రేమ్ ఇంటికి వెళ్లి అతని వైఫ్ ని కలిసి ప్రేమ్ చెప్పిన ఆ సీడీని తీసుకుని ల్యాప్టాప్ లో పెట్టి ప్లే చేస్తాడు. అప్పుడు పాండే ఆ సీడీలో ఉన్న వీడియోని చూడగానే అతనికి చెమటలు పడతాయి. బస్సీ అందరి పిల్లలతో కూడా మొలెస్టేషన్ చేస్తూ ఉంటాడు. వాటన్నిటినీ కూడా ప్రేమ్ వీడియో షూట్ చేసి ఉంటాడు. అంటే 24 మంది పిల్లల్ని కూడా ప్రేమ్ చంపడానికంటే ముందు బస్సీ ఆ పిల్లలతో తప్పుగా ప్రవర్తించి ఉంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత పాండే అస్సలు స్టెబుల్ గా ఉండలేకపోతాడు. ఆ తర్వాత పాండే ప్రూఫ్స్ అన్నిటిని తనతో తీసుకుని వెళుతూ రోడ్డు మీద వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఏ ఒక్క వెహికల్ కూడా ఆ రూట్ లో ఆ దారిలో రావు. అప్పుడు 2 hours తర్వాత ఒక స్కార్పియో వెహికల్ అక్కడికి రావడంతో పాండే ఆ వెహికల్ ని లిఫ్ట్ అడిగి ఆ వెహికల్ లోకి ఎక్కుతాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి మనకు ఆ వెహికల్ లో ఉన్న వాళ్ళు మరి ఎవరో కాదు, బస్సీ కాంపౌండర్ ని కిడ్నాప్ చేసి చంపడానికి హైర్ చేసుకున్న గోండాలు అని తెలుస్తుంది. ఆ తర్వాత
వాళ్ళు వెహికల్ లోనే పాండేని కూడా కత్తులతో పొడిచి గొంతు కోసి చంపేస్తారు. వెంటనే ఆ ఎవిడెన్స్ ఉన్న సీడీని కూడా నాశనం చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి పోలీస్ స్టేషన్ లో అదే మిస్సింగ్ పర్సన్స్ బోర్డ్ లో ఆ పాండే ఫోటోని కూడా అంటిస్తారు. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ కి కొత్త ఎస్ఐగా పాఠక్ అపాయింట్ అవుతాడు. అప్పుడు మళ్ళీ న్యూటన్ థర్డ్ లా వాయిస్ ఓవర్ లో వినిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సిస్టమ్ లో ఉండే వాళ్ళు చెప్పినట్లు వినాలా లేదా సిస్టమ్ కి వ్యతిరేకంగా వెళ్ళి నష్టపోవాలా అనేది మనమే ఆలోచించుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత పాఠక్ తో పాటు కానిస్టేబుల్ గా వర్క్ చేసిన ఆ మరొక కానిస్టేబుల్ పేపర్ లో పాండే మిస్సింగ్ ఫోటోని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరో అతని డోర్ ని నాక్ చేస్తారు. ఆ కానిస్టేబుల్ వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా డోర్ ఎదురుగా ఒక బాక్స్ ఉంటుంది. వెంటనే ఆ బాక్స్ ని కానిస్టేబుల్ ఓపెన్ చేసి చూడగా అందులో పాండే చూసిన ఆ వీడియోస్ ఉన్న క్యాసెట్ ఉంటుంది. అదే బస్సీ ఆ 24 మంది పిల్లల్ని మొలెస్టేషన్ చేసిన వీడియోస్ రికార్డ్ చేసి ఉన్న సీడీ అక్కడ ఉంటుంది. అక్కడతో ఈ సెక్టర్ 36 మూవీ ఎండ్ అవుతుంది. ఒక స్కూల్లో చదువుకునే అబ్బాయి మిస్ అవుతాడు. అసలు తనని కిడ్నాప్ చేశారా లేదా ఎవరైనా తనని హత్య చేశారా అనేది తెలుసుకోవడానికి పోలీసులు చాలా తంటాలు పడుతూ ఉంటారు. నిజానికి ఈ మూవీలో కరీనా ఒక పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేశారు. ఈ విధంగా పోలీస్ ఆఫీసర్ అయినటువంటి జస్ప్రీత్ తన కొడుకు చావును కూడా పక్కన పెట్టి ఆ మిస్సింగ్ కేస్ ని సాల్వ్ చేయగలిగిందా? నిజానికి తన ట్రాన్స్ఫర్ తీసుకొని మరి ఆ ప్లేస్ కి వెళ్లి ఆ మత్తు పదార్థాల నుంచి ఆ పిల్లల్ని కాపాడగలిగిందా లేదా? మత్తు పదార్థాలు ఎవరి చేతైనా ఏదైనా చేయించగలుగుతాయా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.